తెలంగాణలో జూలై 14న రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో పెరిగిపోయిన 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్న మెస్ ఫీజులు, రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై రాజు మండిపడ్డారు. ఈ బకాయిల సాధన కోసం చేపట్టే కాలేజీల బంద్కు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సహకరించి విజయవంతం చేయాలని ఏబీవీపీ కోరింది. తెలంగాణ రాష్ట్రంలో జూలై 14వ తారీఖున ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. ఏదైతే దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇప్పటికి కూడా విడుదల చేస్తలేడు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ మనవనికేమో పూరీలు ఎబ్బియడానికేమో నూనె ఉంటది, పూరీలు ఎబ్బియడానికి పిండి ఉంటది, కానీ ఈరోజు విద్యార్థులకు చెల్లించడానికేమో ఆర్టీఎఫ్ అంటే రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు ఉంటది, ఎంటీఎఫ్ మెస్ ట్యూషన్ ఫీజులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో తిండి తినక లేకుండా ఈరోజు మెస్ బకాయిలు రాకుండా అనేక మంది నీలాంటి ఈరోజు మనవల లాంటి విద్యార్థులు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే నీ మనవళ్ళకేమో పూరీలు వేసుకొని పెడతావు, గానీ మాలాంటి విద్యార్థులుగా ఉన్న మనవళ్ళకేమో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేస్తారు. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, తెలంగాణలో ఏబీవీపీ మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ యొక్క రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్ 14వ తారీఖు ఇది ఒక బంద్గా కొనసాగది. నీ యొక్క ప్రభుత్వం కుప్పగూలేంత వరకు మా పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు కూడా ఏబీవీపీ కొట్లాడుతుంది. ఖబర్దార్ విద్యార్థి మిత్రులారా, ఒక్కటిసారి గుర్తుంచుకోండి, ఈ రోజు ఏబీవీపీ చేపట్టే రాష్ట్ర వ్యాప్త బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనండి. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డిని గద్దె దింపేంత వరకు కూడా మన హక్కుగా ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు కూడా కొట్లాడదామని తెలియజేస్తూ ఏబీవీపీ బంద్ ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జూలై 14వ తారీఖున ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త